ఓం శ్రీ గురుభ్యో నమ. మంచి కథలు, భక్తి కథలు, నీతి కథలు. ఈరోజు మర్యాద పాలన. మన శ్రీరాముడి గురించి. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలో మర్యాద కనిపించాలి. అది ఇతరులను ఆకర్షించాలి. ఇతరుల విషయంలో పాలించే మర్యాద మనకు గౌరవాన్ని ఇస్తుంది. మన సంస్కారం ఏమిటో వారికి బోధపడుతుంది. మనం ఇతరులను గౌరవిస్తున్నామంటే అది మనల్ని మనం గౌరవించుకోవడం, మన మర్యాదను కాపాడుకోవడం అనే అంశం మర్చిపోకూడదు. సమాజంలో చాలామంది ఇతరులతో తాము చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నామని అనుకుంటారు. ఆ మర్యాదలు వారి వ్యక్తిత్వము, గౌరవ మర్యాదలు ఇమిడి ఉన్నాయని వారికి తెలియాలి. ఈ మర్యాద సూత్రాలు అందరూ పాటించాలి. ఉపాధ్యాయుల నుంచి దేశాన్ని నడిపించే నాయకుల వరకు ఇవి అందరికీ వర్తిస్తాయి. మర్యాద ఇచ్చిపుచ్చుకునే ఆదర్శ సాంప్రదాయం. అందుకే అది అందరూ పాటించే దేశ మర్యాదలను నిలుపుకోవాలని అథర్వణ వేదం చెబుతుంది. తల్లిదండ్రులు ఈ మర్యాద సూత్రాలను తప్పక పాటించాలి. అది వారికి, వారి బిడ్డలకు శ్రేయోదాయకము. పాఠశాలలో గురువు ఈ మర్యాదను తోటి ఉపాధ్యాయుల పట్ల చూపించాలి. అది విద్యార్థులకు నీతిదాయకం. అట్లాగే రాష్ట్రాలను, దేశాన్ని పాలించే పాలకులు, నాయకులు ఈ మర్యాదలను నిశ్చయంగా పాటించాలి. అది వారికి, ప్రజలకు క్షేమదాయకము. ముఖ్యంగా నాయకులు ఈ నైతిక సూత్రాలను అనుసరించినట్లయితే అది రాష్ట్ర ప్రయోజనాలకు ఎన్నో విధాలుగా దోహదం చేస్తుంది. యథా రాజా తథా ప్రజ. ప్రభువుల నుంచి ప్రజలు మర్యాదలను నేర్చుకుంటారు. శ్రీరామచంద్రుడి పాలనలో మర్యాద అతిక్రమణ జరిగేది కాదు. స్వయంగా శ్రీరాముడే మర్యాద పాలకుడు, పోషకుడు. ఏ దేశ మర్యాదలైనా ఆ దేశ ప్రభువుల పరిపాలన పైన, వారు అనుసరించే విధానాలపైన ఆధారపడి ఉంటాయని రాజనీతి కోవిదులు అన్నారు. అందుకే మర్యాద అనే సద్గుణము తల్లి ఒడి నుంచి, బడి నుంచి, పాలకుల నుంచి నేర్చుకోవాలని పెద్దలు అన్నారు. తల్లిదండ్రులు, గురువులు, ప్రభువులు వీరందరూ సామాజిక శ్రేయానికి ఆధారశీలలు. వారే నీతి నిర్మాతలు. మర్యాద అనేది పాలించే వారిని రక్షిస్తుంది, నీతిమంతుల్ని చేస్తుంది. కేవలం నోటి మాటతోనే, మర్యాదతోనే ఎన్నో పనులు సులభతరం అవుతాయి. సభ్య సమాజంలో మానవ జీవన మనుగడకు మర్యాదే ఆలంబనము. ఇది పాలించిన ఎందరో సామ్రాట్లు, చక్రవర్తులు చరిత్రలో మనకు కనిపిస్తారు. ఈ మర్యాదను పాలించకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. అవి తీవ్రతరం అవుతాయి. వీటన్నిటికీ కారణం అహంకారం, హద్దు మీరి వ్యవహరించడం. బాధ్యత గల స్థానాల్లో ఉన్నవారు మర్యాదను మరింతగా పాటించాలి. అందరి దృష్టి అక్కడే ఉంటుంది కనుక ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలనుకునేవారు ఆత్మ పరిశీలనతో, సంయమనంతో వ్యవహరించాలి. అదే వారికి అలంకారం. వచ్చే తరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవంగా వ్యవహరించాలి. మానవ జాతి విలువలను పరిరక్షించుకోవాలి. మహాత్ములు, మహాపురుషులు అందించిన మానవ జీవన మర్యాద సూత్రాలను అతిక్రమించకుండా, సహనాన్ని కోల్పోకుండా జీవించడానికి అలవాటు పడాలి. భవిష్యత్ ఉజ్వలం చేసుకోవడానికి మనం జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకుంటాం. అట్లాగే జీవితాన్ని శాంతమయం చేసుకునే క్రమంలో మనం అనుసరించే సభ్యతా సూత్రాలే మనకు శ్రీరామ రక్షగా ఉంటాయి. భారతీయ మర్యాదలను మనం భద్రంగా కాపాడుకోవాలి. మర్యాద అనేది శ్వేత వస్త్రం లాంటిది. అది కప్పుకొని సమాజంలో తిరగడం వల్ల ఆ ధవల వస్త్ర కాంతి సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మన పెద్దలు అందించిన వారసత్వ విలువలను మనం జాగ్రత్తగా, పదిలంగా కాపాడుకోవాలి. అజ్ఞానంతో వాటిని జారా విడుచుకుంటే 10 మందిలో అవమానపడాల్సి వస్తుంది. జాతి గర్వించే విధంగా మన వ్యక్తిత్వాన్ని, గుణశీలాలను మలుచుకున్నప్పుడే మనకు, దేశానికి గౌరవము. శ్రేష్ఠులు అనుసరించిన మార్గంలోనే మనం నడవాలి. మన్నికైన మాట, మర్యాదతో కూడిన ప్రవర్తన వల్ల ఎన్నో పనులు సులభతరం అవుతాయి అనేది మర్యాద పాలన కథ గురించి తెలుసుకోవాలండి. ఏది మంచి? సన్మార్గమే దైవహితం. ఆ మార్గంలో నడుచుకొని అందరికీ ప్రీతిపాత్రుడిగా మారాలంటే మనిషి ఏం చేయాలి? భారతీయ సనాతన సాంప్రదాయంలో అడుగడుగున మనిషి ఎలా నడుచుకుంటే ధన్యుడవుతాడో వివరంగా ఎన్నెన్నో సూచనలున్నాయి. ఈ సూచనలను, సలహాలను మన సాంప్రదాయంలోని పురాణాలు, ఉపనిషత్తుల లాంటివన్నీ వివరిస్తూనే ఉన్నాయి. వాటికి దూరంగా ఉంటూ అవేవో బూజు పట్టిన ఛాందస భావాలకు ప్రతీకలన్నీ తిరస్కరించడం చాలామందికి అలవాటైపోయింది. సరళ విధానంలో ఎలాంటి వారికైనా అర్థమయ్యే తీరులో మనిషి ఏం చేస్తే గొప్పవాడవుతాడని తెలుసుకోవడానికి కూర్మ పురాణం లాంటివి కావలసినంత సమాచారం అందిస్తాయి. మనిషిలో జ్ఞానం అభివృద్ధి చెంది మంచి చెడులను తెలుసుకునే పాటి ఆలోచన శక్తి కలగడానికి తనకంటే జ్ఞానంలో చిన్న వారితో స్నేహం చేస్తే సరిపోదు.
తనకంటే పెద్దవారితో కానీ లేదా సమానులతో కానీ స్నేహం చేస్తూ వారి వల్ల మంచి చెడులేమిటో సంపూర్ణంగా తెలుసుకోగలగాలి. తనకే జ్ఞానం తక్కువ ఉంటే ఇంకా అంతకన్నా తక్కువ జ్ఞానవంతులతో స్నేహం చేసినందువల్ల ప్రయోజనం శూన్యమన్నది దీనిలోని అంతరార్థం. అలా మనిషి ముందు తనకు తాను జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలన్న తపనతో ముందుకు నడవాలి. జ్ఞానాభివృద్ధితో పాటు స్వయం సమృద్ధికి, సామాజిక అభివృద్ధికి కూడా ధనాన్ని సంపాదించాలి. ఆ సంపదనంతా తన స్వార్థం కోసం మాత్రమే వినియోగించకూడదు. ఎవరికైనా తమ వద్ద ఉన్న సంపదను శాస్త్రవిధిగా 5 భాగాలుగా విభజించాలి. అందులో తొలి భాగాన్ని ధర్మ కార్యాల కోసము, రెండవ భాగాన్ని తన కీర్తి పెంపొందించుకోవడం కోసము, మూడవ భాగాన్ని తన సంపదను పెంచుకోవడం కోసము, నాలుగో భాగాన్ని తాను స్వయంగా భోగాలను అనుభవించడం కోసము, చివరిది 5వది అయిన భాగాన్ని తన వారి కోసం వినియోగించాలి. ఇలా సంపదను సక్రమంగా వినియోగించి ఊరుకుంటే సరిపోదు. అప్పటికే సమాజంలో మనిషిగా ఉంటే గృహస్థుగా ఆ వ్యక్తి గుర్తింపు పొందుతాడు. అలా గుర్తింపు పొందినవాడు ఓర్పు, దయ కలిగిన వాడిగా ఉంటేనే సత్పురుషుడని కీర్తి నందుకుంటాడు. క్షమ, దయ, విజ్ఞానము, సత్యము, శమము, దమము, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణ మానవుడని, ఆదర్శ పురుషుడని అనిపించుకోవడానికి అర్హుడవుతాడు. ఇలాంటి వాడి వేషభాషలు ఎలా ఉండాలో నిర్దేశించింది మన పురాణ వాంగ్మయం. చేస్తున్న పనికి, వయసుకు, సంపద తదితరాలకు తగిన విధంగా వేషభాషలను బుద్ధిని కలిగి ఉండాలని కూర్మ పురాణం 15వ అధ్యాయంలోని శ్లోకం వివరిస్తున్నది. చాలా సందర్భాల్లో ఇటువంటి విషయాలు తెలియక వయసుకు తగినట్లు ప్రవర్తించక తాను చేస్తున్న వృత్తికి, తన దగ్గర ఉన్న సంపదకు మించి వేషభాషలను ప్రదర్శిస్తున్న మనుషులు అవమానాల పాలు కావటం నేడు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఏ మనిషి అవమానాల పాలు కాకుండా హాయిగా జీవితం గడపటానికి వేల సంవత్సరాల క్రిందటే వ్యాస భగవానుడి లాంటి మహానుభావులెందరో మానవాళికి ఇలాంటి మంచి సూచనలు ఇచ్చారు. కారణాలేవైనా అలాంటి గొప్పవారి సూచనలను తృణీకరించినందువల్లే దిగుడు పడాల్సి వస్తుంది. ఇక మీదనైనా ఋషిప్రోక్తంగా ఉన్న మంచి విషయాలను అవగతం చేసుకొని జీవితాన్ని సాగిస్తే అందరికీ మేలు జరుగుతుంది. మనిషి ఆర్జన, జీవనము ఎలా ఉండాలో పురాణాలు ఏనాడో నిర్దేశించాయి. ఇదండి. ఇంకొక కథ తీసుకుందాము. ఆరని మంటలు. సాధారణంగా మనిషి తన సంపదను, స్థితిని పక్కవాడికి ఉన్నదాంతో పోల్చుకుంటాడు. పరుల అధిక సాఫల్యతకు సంతోషపడడు. పైపెచ్చు ఈర్ష్యపడతాడు, అసూయ చెందుతాడు. కార్యాలయంలో తనకు కాకుండా పక్కవాడికి పదోన్నతి వచ్చినా, పక్కింటి పేద ఉపాధ్యాయుడికి ₹1,00,00,000 లాటరీ వచ్చినా, తన కొడుకు 10వ తరగతి పరీక్ష తప్పి తమ్ముడి కొడుకు రాష్ట్రంలో ప్రథముడిగా నిలిచిన, సాహిత్య రంగంలో ఎంతో ప్రజ్ఞ, అనుభవం ఉన్న తనకు దక్కని గండపెండేర సన్మానం ఒక యువకుడికి జరిగిన, ఇటువంటివన్నీ సగటు మనిషి గుండెలో ఈర్ష్య లేదా మాస్తర్యము, అసూయలను నింపి ఆరని మంటలుగా చెలరేగుతాయి. అందుకే పరుల విత్తానికి, అందానికి, బలానికి, కులానికి, సుఖ సౌభాగ్యాలకు, సన్మానాలకు ఈర్ష్య పొందేవారి రోగానికి అంతం లేదని మహాభారతం చెబుతోంది. ఇవే మానవ వినాశనానికి హేతువులని చరిత్ర చెప్పే సత్యం. మన ఆర్ష గ్రంథాల్లోనూ ఎన్నో నిదర్శనాలున్నాయి. హస్తినాపురంలో పాండవులు, కౌరవులు బాల్యంలో కలిసి హాయిగా ఆడుకుంటూ పెరుగుతున్నారు. వారందరూ కృపాచార్యుడు, ద్రోణాచార్యుల వద్ద ధనుర్విద్య నేర్చుకున్నారు. అయితే భీముడు దేహబలంలో అందరినీ అనూహ్యంగా మించిపోయాడు. అర్జునుడి ధనుర్విద్య కౌశల్యం జనాన్ని బాగా ఆకర్షించింది. పాండవుల్లోని ఈ అసమాన శక్తి సామర్థ్యాలే దుర్యోధనులో ఈర్ష్యకు శ్రీకారం చుట్టాయి. నానాటికి అతడిలో కోపము, ద్వేషము, ఈర్ష్య పెరిగిపోయాయి. పిల్ల చేష్టలతో మొదలైన ఈర్ష్య, అసూయలనే నిప్పురవలను పెద్దల అదుపు చేయనందువల్ల అవే పెద్దయిన తర్వాత బాగా రగులుకొని అగ్నిజ్వాలలుగా మారి కౌరవులనే దహించి వేశాయి. దుర్యోధనుడిలోని క్రోధము, ద్వేషము, ఈర్ష్య, అసూయల కారణంగానే భీముని చంపడానికి అతడికి విషాహారం పెట్టాడు. పాండవులందరినీ చంపడానికి వారిని లక్క ఇంట్లో ఉంచి ఇంటిని తగలబెట్టించాడు. అదృష్టం కొద్దీ వారు బ్రతికారు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సమయంలో తాను చూసిన పాండవుల ఐశ్వర్య సంపదలను, భోగభాగ్యాలను దుర్యోధనుడు తలచుకొని ఈర్ష్యా వ్యసనాలలో పడి తపించిపోయాడు. ఆ సంపదలను అక్రమంగా కొల్లగొట్టడానికి మాయాజూతాన్ని ఏర్పాటు చేశాడు శకునితో. ఆ యాగంలో శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇచ్చి సన్మానించడాన్ని శిశుపాలుడు సహించలేక అసూయతో కృష్ణుడిని గొల్ల కులంలో పుట్టిన పశువుల కాపరిగా దూషిస్తూ
తన అక్కసును సభలో వెళ్ళగక్కాడు. ఫలితంగా శిశుపాలుడి వధ జరిగింది. మనిషి తనకు రూపము, కులము, ధనము, విద్య మొదలైన అభిమానాలు ఎన్నో ఉన్నాయని ఊగిపోతుంటాడు. వాటన్నింటికీ ఆధారమైన దేహాభిమానాన్ని జయించిన వారి రాగద్వేషాలు తటస్థమైతే సర్వ ప్రాణుల సుఖాన్ని చూసి వారు ఆనందించగలరు, అన్యులకు మేలు చేయగలరు. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని గ్రహించిన వారే పరుల సుఖదుఖాలను తమవిగా భావించగలరు. ఇదే శ్రీ శంకర్ల సమన్వయపరిచిన సమదర్శనము. ప్రాణులపై దయ వల్ల, నిర్వేదం వల్ల అసూయ, క్రోధము వెనుదిరుగుతాయి. తత్వజ్ఞానం వల్ల, వరమి వల్ల ఈర్ష్య, అసూయలు అణిగిపోతాయి. దేహాభిమానాన్ని జయించి అందరిలో ఉన్నది ఒకే ఆత్మగా గ్రహించడమే సమదర్శనము. ఇంకొక కథ చదువుదామండి. మూర్ఖత్వము, మూఢత్వము. మూర్ఖత్వము, మూఢత్వము ఇంచుమించు ఒకే విధంగా కనిపించినా వాటి లక్షణాలు, ప్రభావాలు మాత్రం వేరువేరు. మూర్ఖత్వం అంటే తెలిసి తెలియని తనము. తెలిసేది తక్కువ, తెలుసుననుకునేది ఎక్కువ. తెలిసిన వాడికి చెప్పడం సులభం, తెలియని వాడికి చెప్పడం ఇంకా సులభం. తెలిసి తెలియని తనంతో విర్రవీగే వారిని మార్చడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదంటారు భర్తృహరి. అంతా తమకే తెలుసనుకోవడం, ఇతరుల వాదాల్ని కానీ గొప్పతనాన్ని కానీ అంగీకరించకపోవడం, ఒక్క రకంగా ఆలోచించడం, ఆలోచన లేని పనులు చేయడం, ఇలా ఒకటేమిటి మూర్ఖులు చేసే అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. కొన్నిసార్లు ఈ మూర్ఖత్వపు వ్యక్తిని పతనం చేయడంలో ఆగక లోకాన్నే కబలించి వేస్తుంది. మూర్ఖుడు తనకు తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోడు, సరికదా తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయడు. ఎవరైనా చెప్తే వినడు, విన్న ఆచరించడు, పైగా ఆగ్రహిస్తాడు, అందరికీ కంటకప్రాయుడవుతాడు. మూర్ఖుడి ముందు ఏ శక్తి పనిచేయదు. ఎంతటి అసాధ్యాన్నైనా సాధించవచ్చు, కానీ మూర్ఖుడి మనసు మార్చడం మాత్రం కుదరని పని. కష్టపడితే ఇసుకని పిండి నూనె తీయవచ్చు. ఎండ మావుల్లో సైతం లేని నీటిని పొంది దాహం తీర్చుకోవచ్చు. కొందేటి కొమ్మునైనా ప్రయత్నంతో సాధించవచ్చు, కానీ మూర్ఖుడిని మాత్రం మార్చలేము. మూర్ఖుడి మనసు సర్వ దుర్గుణాలకు కేంద్రస్థానము. కామం మూర్తిభవించి, క్రోధం ప్రకోపించి, లోభం మనసును ఆవహించి, మోహం పతనం కావించి, మదం ఉన్మత్తుని చేసి, మాశ్చర్యం ఈర్ష్యాలువును చేసి పూర్తిగా మనిషి నాశనం కావడానికి నాయకత్వం వహించేది ఈ మూర్ఖత్వమే. ఇవన్నీ భర్తృహరి గారు చెప్పారండి. నీతి వాక్యాల్లో, భర్తృహరి నీతి సూత్రాల్లో మన దాంట్లో ఉంది, ఒకసారి చూడండి. ఇక రెండోది మూఢత్వం అంటే అసలేమీ తెలియకపోవడం. తెలుసుకునే ప్రయత్నం కానీ, తెలుసుకోవాలనే కోరిక కానీ శూన్యం. జీవితం నిస్సారంగా, అర్థరహితంగా సాగిపోతుంటుంది. మూర్ఖుల కంటే మూఢులు కొంత నయాన్నో భయాన్నో చెప్తే వినే రకం. ఏమీ తెలియని తనమే వారిని అష్టకష్టాలకు గురి చేస్తుంది. మూర్ఖులకు చెప్పడానికి పండితులు సైతం భయపడతారు, కానీ మేధావులైన వారు కొద్దిగా ఓపిక చేసుకొని మంచి మాటలు చెప్తే విని జీవితాన్ని చక్కదిద్దుకునే లక్షణం మూఢుల్లో ఉంటుంది. దీనికి సాహిత్యాధారాలు కూడా ఉన్నాయి. విష్ణు శర్మ పంచతంత్రం కథల్ని బోధించి మందమతులైన రాజపుత్రుల్ని పండితుల్ని చేశాడు. ఆదిశంకరాచార్యులు కూడా భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ జనులంతా మూఢత్వాన్ని వదలాలని బోధించారు. మానవ జీవితాన్ని సమూలంగా నాశనం చేసే ధనం మీద ఆశల్ని వదులుకొని కోర్కెల్ని త్యజించమని సెలవిచ్చారు. స్త్రీ వ్యామోహము, వ్యసన లోలత, స్వార్థ చింతన, క్రోధము, దురాశ, ఈశ, ద్వేషాలు, దుర్జన స్నేహము, అహంకారము, ఆత్మస్థుతి, పరనింద వంటి అనేక దుర్గుణాలను దరిచేరనీయకూడదని తెలుసుకున్నప్పుడే మానవుడు మూఢత్వం నుంచి బయటపడతాడు. మానవుల్లోని విచక్షణ జ్ఞానాన్ని నశింపజేసేది మూర్ఖత్వమైతే, అజ్ఞానంతో మనసును కప్పేసి తప్పులు చేయించేది మూఢత్వం. కాబట్టి ఎవరైనా సరే మూర్ఖులుగానో మూఢులుగానో మారి పతనం కాకుండా ఉండాలంటే మంచి వాళ్ళు చెప్పే మాటల్ని విని ఆచరించి మంచి దారుల్లో నడవాలి. సద్బోధలు వింటే మూర్ఖత్వం, మూఢత్వం దరి చేరవు. థ్యాంక్ యూ అండి. సోహం.